భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో ఓ ఘనమైన లక్ష్యం ప్రకటించింది. రాబోయే 5-6 ఏళ్లలో ఏకంగా 300 శాటిలైట్లను ప్రయోగించనుంది. అంతేకాదు మనకే సొంతంగా అంతరిక్షంలో ఓ స్టేషన్ని కూడా నిర్మించబోతోంది. 2035 నాటికి ఇండియన్ స్పేస్ స్టేషన్, భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం పూర్తయ్యేలా అడుగులు వేయబోతోంది. ఈ క్రమంలోనే అన్మాన్డ్ గగన్యాన్ కూడా ఈ ఏడాది చివరికి చేపట్టబోతుండడం భారత్కి ఎంతో గర్వకారణం. రాబోయే రోజుల్లో ఏకంగా 300 శాటిలైట్స్. గగన్యాన్, చంద్రయాన్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇస్రో క్యాలెండర్ ఫుల్ బిజీ. ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ ఇస్రో ఓ భారీ లక్ష్యాన్ని ప్రకటించింది. ఇది ఒక లక్ష్యం కాదు, ఏకంగా రాబోయే 5-6 ఏళ్లలో 300 ఉపగ్రహ ప్రయోగాలను చేపట్టనుంది. అలాగే 2035 నాటికి ఇండియన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా నిర్మించే టార్గెట్ పెట్టుకుంది. ఈ మేరకు ఇస్రో చీఫ్ వి నారాయణన్ ఒక ప్రకటన చేశారు. అంతేకాదు మనుషులను నింగిలోకి పంపే గగన్యాన్కి ముందస్తు దశగా అన్మాన్డ్ గగన్యాన్ని ఈ ఏడాది చివరికల్లా, అంటే ఇంకో 4 నెలల్లోనే పూర్తి చేయబోతున్నట్లు తెలిపారు. ఇస్రో ప్రకటించిన ఈ కార్యక్రమాల్లో చంద్రయాన్, గగన్యాన్లు భారతీయ సైంటిస్టుల ప్రతిభ, సామర్థ్యాలకు నిదర్శనాలుగా నిలవబోతుండగా, ఆకాశంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం భారతీయ అంతరిక్ష స్టేషన్ పేరుతో నిర్మించబోతున్నారు. ఇది ప్రపంచ దేశాల్లో మన కీర్తి ప్రతిష్టలు శిఖరాగ్రానికి చేర్చే ప్రాజెక్ట్. 2035 నాటికి స్వదేశీ అంతరిక్ష కేంద్రాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని ఇస్రో ప్రణాళిక రూపొందించగా, ఇందులో భాగంగా తొలి మాడ్యూల్ BAS-1 ప్రయోగానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 5 మాడ్యూళ్లతో ఈ స్పేస్ స్టేషన్ నిర్మాణం జరగనుంది. మొదటి మాడ్యూల్ ప్రయోగం 2028 నాటికి పూర్తయ్యేలా ముందు ప్లాన్ చేశారు. షెడ్యూల్లో తేడా ఉన్నా సరే ఇది పూర్తయితే సొంత అంతరిక్ష కేంద్రం కలిగిన ప్రపంచ దేశాల జాబితాలో భారతదేశం 4వ స్థానంలో నిలవబోతుంది. అంతరిక్ష కేంద్రం నిర్మించిన తర్వాత అక్కడి నుంచే చంద్రుడిపైకి వ్యోమగాములను పంపాలనేది ఇస్రో ఆలోచన. 2028 నాటికి మాడ్యూల్ 1 పూర్తయితే 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ రెడీ అవుతుంది. భూమికి చంద్రునికి ప్రయాణం మధ్యలో 5వ విడిది ప్రదేశంగా కూడా వినియోగిస్తారు. అంతేకాకుండా వ్యోమ నౌకలు మారడానికి కూడా స్పేస్ స్టేషన్ ఉపయోగపడనుంది. అలాగే ఇతర గ్రహాలపై పరిశోధనలకు వెళ్లి అక్కడి నుంచి సేకరించిన నమూనాలను ఇక్కడే భద్రపరచడం, తర్వాత భూమికి పంపడానికి ఓ లాజిస్టిక్స్ హబ్ గా కూడా భారతీయ అంతరిక్ష సెంటర్ సేవలు అందించబోతోంది. భారతీయ అంతరిక్ష స్టేషన్ ముందు 2030 నాటికే పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న సాంకేతిక కారణాలతో ఇది ఇంకాస్త ముందుకు జరపాల్సి వచ్చింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో పాటు ఇస్రో చేపట్టబోతున్న 300 ఉపగ్రహాల ప్రయోగాల్లో ప్రైవేటు కంపెనీలు, విదేశీ సంస్థలు కూడా ఉండడం రాబోయే రోజుల్లో స్పేస్ వ్యాపారంలో పెరగబోతున్న భారత్ వాటాకి సూచికగా మారబోతుంది.